సో కోవిడ్ తర్వాత సినిమాల పండుగ స్టార్ట్ అయిపోయిన విషయం మనం చూస్తున్నాం. సో మార్చ్ 11వ తారీఖున రాధే శ్యామ్ అంటూ ఒక కొత్త రూపంతో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ పూజా హెగ్డేతో పాటు వస్తున్నారు. సో మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మలయాళం హీరోలా ఉంటారు, కానీ హీరో కాదు, ఈజ్ అ డైరెక్టర్. రైట్, మాట్లాడడం రాధాకృష్ణ కుమార్ గారు. హలో సార్, నమస్తే. యా, సో ఎట్ లాస్ట్ సో 21 జూలై అనుకున్నారు, కోవిడ్ అవును సార్, తర్వాత ఒమైక్రాన్, అవునండి, ప్రస్తుతం రాధే శ్యామ్ సీజన్. అవునండి, ఇది థర్డ్ డేట్ అండ్ వీఆర్ కమింగ్ దిస్ టైమ్ ఫర్ షూర్. Yeah, so hope I'm not the first person to say that you look like a hero in Malayalam. I don't know అండి. At least you happy about it? Yeah, if somebody says I'm looking good, why not? Yes sir. So రాధే శ్యామ్ అంటే ట్రైలర్ అనాలో టీజర్ అనాలో తెలియదు, బికాజ్ అప్పుడప్పుడు అలా కొద్దిగా వదులుతూ వచ్చారు. బట్ ప్రేక్షకుల్లో మాత్రం క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉంది. వాట్ ఈస్ దిస్ అబౌట్? విక్రమాదిత్య పామిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అని చెప్తున్నారు, రైట్? సో ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ కెన్ యూ రివీల్ సంథింగ్ అబౌట్ దిస్? Yeah, as I'm saying it in every interview, and this central idea, the point is my guru's Chandrasekhar Eleti gardi. So while I was assisting him, we both tried to write it like almost a kada point to ఒక 18 years జర్నీ ఉండిందండి. సో వెరీ డీప్ ఫిలసాఫికల్ క్వశ్చన్ ఈ కథలో ఉండింది. బట్ వీ కుడెంట్ ఏబుల్ టు గివ్ అ కన్క్లూషన్ టు ద స్టోరీ. సో మేమిద్దరమనే కాదు, వేరే రైటర్స్ నుంచి, తమిళనాడు నుంచి అవ్వచ్చు, ముంబై నుంచి అవ్వచ్చు, పెద్ద రైటర్స్ అందరూ వచ్చి దే ట్రైడ్ రైటింగ్ ఇట్, బట్ సమ్వేర్ ఐ డోంట్ నో వై ఇట్ డింట్ హ్యాపెన్, అది వర్కౌట్ అవ్వాల. బట్ ఈ పాయింట్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఇన్స్పైర్డ్ మీ టు బికమ్ బెటర్ ఫిల్మ్ మేకర్ అండి. ఆ టైంలో వినేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినప్పుడు లైక్ 50% ప్యాషన్ ఉంటుంది, 50% ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక చిన్న ఫ్యాషన్ అనొచ్చు. అండ్ ఇట్ మేడ్ మీ అ సీరియస్ పర్సన్ ఈ పాయింట్ విన్న తర్వాత. సో దాని తర్వాత జిల్ తర్వాత ఐ వాజ్ రైటింగ్ అనదర్ స్టోరీ. సో నాకు అప్పుడు అనిపించింది, నేను ఆయన వెళ్ళి కలిసి ఈ పాయింట్ నేను చేద్దాం అనుకుంటున్నానంటే, ఇన్ని సంవత్సరాలు చేసాం అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ అది అంటే వేరే అప్రోచ్ ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను సార్ అని అంటే, లైక్ వై నాట్ అని చెప్పి అన్నారు. దెన్ ఐ మేడ్ ఇట్ ఇన్ టు అ లవ్ స్టోరీ. అండ్ నాకు త్రూ లవ్ నాకు ఆ ఫిలాసఫీకి ఒక ఆన్సర్ దొరికిందండి. ఓకే. సో అండ్ అది ప్రొడ్యూసర్స్ నెరేట్ చేసిన తర్వాత అదే టైంకి ప్రభాస్ గారు కూడా హీ వాజ్ లుకింగ్ ఫర్ అ లవ్ స్టోరీ. సో యాక్సిడెంటలీ ఇట్ వర్క్డ్ అవుట్ అండ్ ఐ నెరేటెడ్ ద స్టోరీ. రైట్, అంటే యా, సో మీ జర్నీ ఇంత ఉందని తెలియదు మామూలుగా, మీరు చెప్తే గానీ ఆబ్వియస్గా ఎవరికి తెలియదు కదా. సో ప్రేక్షకులు ఈ సినిమా గురించి పోస్టర్ కానీ టీజర్ కానీ చూసిన వెంటనే ఫస్ట్ వాళ్ళ మైండ్లోకి వచ్చే క్వశ్చన్ దట్, అంటే ప్రభాస్ అనగానే ఈరోజు ఈజ్ నాట్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు తెలుగు ఫిల్మో లేకపోతే ఇంకోటో కాదు, లైక్ యూనివర్సల్ స్టార్. సో ఆ స్టార్ కి సంబంధించినంత వరకు దట్ వాట్ ఆర్ దట్ లైక్ వావ్ ఫ్యాక్టర్ అనేది మాకు కనపడలేదని కొంచెం డౌట్ అని చెప్పను, కానీ ఒక రకమైన ఇది మాత్రం ఉంది. సో మీరు మాకు క్లారిటీ ఇవ్వాలి దట్ దిస్ జానర్ ఏం చెప్పి ఒప్పించారు. వాట్ ఈస్ దట్ కీ ఫ్యాక్టర్ దట్ హీ సేస్ ఎస్? ఇస్ ఇట్ జస్ట్ ద ట్రీట్మెంట్ దట్ మేము విన్నాం జిల్ సినిమా చూసిన తర్వాత ఎవ్రీబడి ఈస్ రియలీ వెరీ ఇంప్రెస్డ్ విత్ యూ, ద కైండ్ ఆఫ్ లైక్ షార్ట్స్ కానీ మా తీసే విధానం కానీ అంతా కూడా. సో ఇస్ ఇట్ ఓన్లీ థింగ్ ఆర్ వాట్? నో, స్టోరీ అండి, స్టోరీ. ఇట్స్ క్లియర్లీ స్టోరీ. బికాజ్ ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్, నేను కానీ ఆ కథని క్రాక్ చేయగలిగితే, దానికి ఒక కన్క్లూజన్ ఇవ్వగలిగితే, ఐఎమ్ షూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కన్విన్స్ ఎనీబడి అనేది. సో అండ్ లక్కీలీ వన్ డే దట్ హ్యాపెండ్. అండ్ దాని తర్వాత ప్రొడ్యూసర్స్ చెప్పిన తర్వాత దే గాట్ ఎక్సైటెడ్. అంటే ఆయనకి నెరేట్ ఒక 2.5 hours ఆయనకి నెరేట్ చేసినప్పుడు అండ్ హీ గాట్ ఎక్సైటెడ్. నార్మలీ లైక్ హీ లిసన్స్ టు స్టోరీస్ విత్ హిస్ ఫ్రెండ్స్ అండి. ఒక 10 మంది ఉంటారు చుట్టూ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా, వాళ్ళందరూ కలిసి. యూజువల్లీ ఫ్రెండ్స్ అనగానే హార్డ్ టైం ఇస్తారు కదా. లేదండి, లైక్ ఎవ్రీబడి ఈజ్ లైక్ హిమ్ అరౌండ్, వెరీ స్వీట్ పీపుల్. అండ్ వాళ్ళందరికీ నరేట్ చేసినప్పుడు ఎవ్రీబడి ఫెల్ట్ ద సేమ్ రియాక్షన్ అండి. అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఆయన ఏంటంటే చిన్న ఎక్సైట్మెంట్ వచ్చిందంటే ఫుల్ విల్ బి జంపింగ్ లైక్ ఎ కిడ్. అండ్ ఇది చాలా బాగుండాలి, లైక్ వీ హ్యావ్ టు డూ దిస్, అమేజింగ్ పాయింట్ అది ఇది అని. అండ్ దీంట్లో ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయండి, లైక్ దట్ వుడ్ బి ఎక్సైటింగ్ ఫర్ యాక్టర్స్ టు గెట్ ఇన్ టు ద ఫిల్మ్. ఎందుకంటే ఒక్కొక్క ఎమోషన్ ఒక్కొక్కలా ప్లే చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఏంటంటే ఆ మిక్స్డ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు వెన్ దే ఫైండ్ ఛాలెంజ్ ఇన్ ఇట్, దే విల్ గెట్ మోర్ ఎక్సైటెడ్. అండ్ ఐ బిలీవ్ దట్ పూజా హెగ్డే ఆర్ ప్రభాస్ గారు
like they got interested into it. ఓకే. సో చంద్రశేఖర్ రైలేటి గారి దగ్గర మీరు పని చేశారు, డైలాగ్ రైటర్ గా కూడా ఉన్నారు కదా మీరు? నేను ఐ జాయిన్ హిమ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అండి, Okay. అనుకోకుండా ఒక రోజుకి. బట్ అనుకోకుండా ఒక రోజు టైంలోనే ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫ్యూ సీన్స్ ఫర్ లైక్ ఆయనకి బాగా నచ్చింది. దాని తర్వాత ఒక్కడున్నాడు టైంలో ఐ రోట్ ఫ్యూ సీన్స్. ఆ సినిమాలు ఇప్పుడు మీరు చెప్పే సినిమాలు చూసుకుంటే రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది, అది అంటే డ్రమాటికల్ గా అనిపించవు. దట్ మనం చూస్తున్న క్యారెక్టర్సే కనబడతా ఉంటారు, రైట్? ఇప్పుడు ఈ స్టోరీ మాత్రం దట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎమోషన్, ఒకంత ఇమాజినేషన్, రైట్? సో స్టోరీ టెల్లింగ్ ఇస్ రియలీ డిఫికల్ట్ మీరు చెప్పేదాన్ని బట్టి. మీరన్న దాంట్లో నుంచే తీసుకుంటే ఒక లవ్ అనే ఒక ఎలిమెంట్ దొరకడంతో ఒక కంక్లూజన్ వచ్చింది అన్నారు. సో హౌ డిఫరెంట్ యూ ఫెల్ట్ త్రూ అవుట్ ద ఫిల్మ్? ఇప్పుడు స్కెప్టిసిజం అనేది లేదా? లేదండి, లేదు. లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ అండి, లైక్ ఇప్పుడు ఒక్కడున్నాడు కానీ లేకపోతే వేరే సినిమాలు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర ఆయన చేసిన స్టైల్ ఏదైతే ఉంటుందో ఇట్స్ హిజ్ స్టైల్ అండి. ఐఎమ్ అ బిట్ ఆఫ్ ఫ్యాంటసీ గై, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాంటసీ. ఐ ఇమాజిన్ థింగ్స్ బిగ్ అండ్ డ్రీమ్ బిగ్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు అలాంటి ఎలిమెంట్స్ నాకు నచ్చుతాయి. అండ్ ప్రభాస్ గారు లాంటి హీరో అలాంటి ఇమేజ్ దొరికేటప్పటికి లైక్ దేర్ వాజ్ నో రెస్ట్రిక్షన్ ఫర్ మీ, బడ్జెట్స్ వైజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇఫ్ ఐ am able to dramatically convince them that this is what it's needed, they gave me everything for the film. So I feel like blessed in that aspect. Wonderful. Yeah. So you waited 3 years, 3 long years. Yes sir. Yeah. So of course ee roju ante Prabhas garito cinema ayana oppukunte తప్పకుండా వెయిట్ చేస్తారు, చెయ్యాలి, దే విల్ రిలీజ్ దట్ వెయిటింగ్ పీరియడ్ ఆల్సో. బట్ ఈ 3 ఏళ్లలో బికాజ్ యూ హ్యావ్ ద స్టోరీ రెడీ, you know that how you going to treat, but didn't you want to try any other thing meanwhile? ఇంత టైం ఉంది కదా వేరే? ఇనీషియల్ గా అనుకున్నామండి, ఇనీషియల్ గా లైక్ షూట్ స్టార్ట్ అవ్వక ముందు ఈజ్ ఇట్ టేకింగ్ టైమ్ అనే ఆస్పెక్ట్ లో. బట్ దెన్ థింగ్స్ రోల్డ్ ఆన్ వెరీ క్విక్లీ. ఆ టైంలో టక్కుని షూటింగ్ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన తర్వాత ఒక షెడ్యూల్ చేసిన తర్వాత మళ్ళీ లైక్ థింగ్స్ వేర్ డేట్స్ అన్ని కూడా సాహోకి అకామిడేట్ చేయాల్సి వచ్చింది. సో అది ఫినిష్ చేసుకున్నాక ఇది స్టార్ట్ చేద్దామని, ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత పాండమిక్, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అండ్ ఆల్ దట్. బాహుబలి తర్వాత ప్రభాస్ గారు రీచ్ కానీ లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ కానీ నాచ్ హై కానీ లేకపోతే బార్స్ పెరగడం కానీ ఎవరు ఊహించండి, రైట్? ఎంత మనం చెప్పినప్పుడు స్టోరీ హీరో ఎంత ఫ్రెండ్లీగా ఎక్సైట్మెంట్ నచ్చి దట్ దో హీ సేస్ లైక్ గో హెడ్, డైరెక్టర్గా మీకున్న ఇది ఊహించగలం. టెన్షన్ అనాలో తెలియదు, నాకు తెలియదు, కానీ దట్ ఎస్ దట్ అంత మన మీద పెట్టిన నమ్మకాన్ని మనం చూపించగలగాలి అని. సో అలాంటి యాజ్ అ డైరెక్టర్ నమ్మకం ఎంత ముఖ్యమో, కన్విక్షన్ ఆన్ దెమ్ సెల్ఫ్స్, బట్ ప్రూవ్ చేసుకోవాలనేది కూడా అంతే ఛాలెంజింగ్, రైట్? వాట్ ఆల్ దట్ యూ హ్యాడ్ టు ఎక్సర్సైజ్? యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ అండి, లైక్ డైరెక్టర్ అలాంటిదే ఉండదా? ఐ డోంట్ నో, మీరు చెప్పాలి. అంత టైం ఉండదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అది ఆ సీన్ మనం అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ అయిందా లేదా, దానికి ఎమోషనల్లీ నీడెడ్ థింగ్స్ పడినాయా లేదా. రెండోది లైక్ వెన్ యూఆర్ కొలాబరేటింగ్ విత్ సో మెనీ అదర్ టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ వెన్ యూ వాంట్ ఆల్ ఆఫ్ ద బెస్ట్ టు హ్యాపెన్, మీ ఫోకస్ అంతా మోర్ ఆన్ దట్ ఉంటుంది. సో అది అనుకున్నది వచ్చిందా లేదా, షార్ట్ వర్క్ వచ్చిందా అంటే దట్ చాప్టర్ ఇస్ ఓవర్. ఓకే, వెన్ యూ కమ్ టు ద ఎడిట్ లైక్ అండ్ కమింగ్ ఇది బిగినింగ్ నుంచి చెప్తున్నానండి, ఇట్ వాజ్ మోర్ ఆఫ్ గిఫ్ట్ ఫర్ మీ రాదర్ దెన్ అ బర్డన్. లైక్ ఎంత పెద్ద హీరో వచ్చారంటే హ్యాపీగా, అబ్బా ఇమేజ్ ఉంది మనకు, అది ఇంతమంది చూస్తారు, మనకి ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనేది మోర్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుందండి. అండ్ ఐ ఆల్వేస్ లుక్డ్ అట్ హిమ్ ఇన్ దాట్ ఆస్పెక్ట్ ఓన్లీ. సో దానివల్ల నాకు ఎందుకు మరి లైక్ అంటే ఐ నెవర్ ఫెల్ట్ నర్వస్ ఆర్ ఓన్లీ సీన్ ఎప్పుడైనా కొంచెం అటు ఇటుగా ఉందనంటే అక్కడేదో నా ఫేస్ చూస్తే అందరికి అర్థమైపోతుంది. సో దే లాస్ట్ అండ్ అక్కడ అది మళ్ళీ బతిమాలుకొని అటు ఇటు చేసుకుని ఏదో కన్విన్స్ చేసుకోవాలి. సో లవ్ స్టోరీ చేయాలి అనేది ప్రభాస్ గారికి రావటం అనేది ఒక ఐడియా అయితే, దీంట్లో లవ్ మీరు చెప్పిన కాన్సెప్ట్ కి లవ్ ని ఇంకల్కేట్ చేయాలి, రైట్? సో ఇస్ ఇట్ లైక్ ఇన్వాల్వింగ్ విత్ ద స్టోరీ దట్ మనం మీరు అనుకున్న కాన్సెప్ట్ కి అది వచ్చిందా లేదా? అంటే రెండు థాట్స్ ప్యారలల్ గా జరిగినాయండి. అది ఏది నేను దీనికి ఎట్లా కంక్లూడ్ చేయాలి, ఎట్లా చేయాలి అనుకునేటప్పుడు
అవి ఒక్కసారి జస్ట్ ఒక లవ్ యాంగిల్లో చూస్తే ఏంటవుతుంది అనేది నేను ప్యారల్గా రాసుకుంటూ వెళ్తా ఉన్నాను. నాకు కన్క్లూజన్ వచ్చింది, అంతా అయిపోయింది. దాని తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రభాస్ గారు ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ లవ్ స్టోరీ అనేది. సో అండ్ కొంచెం సేమ్ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ అవడం వల్ల ఆయనకి కానీ అది కానీ, అండ్ ఐ ఆల్సో మెట్ హిమ్ లైక్ ఫ్యూ టైమ్స్ జిల్ టైంలోనే దాంట్లోనే. సో ఐ గాట్ ఈజీ యాక్సెస్ టు గో అండ్ నెరేటెడ్ టు హిమ్. ఇక ఎంచుకున్న స్టోరీ ఒకటైతే ఎక్కడెక్కడ తీద్దాం అనుకోవడం అనేది అనదర్ థింగ్. బికాస్ ఆ ఫ్రెష్ చూడడం, ఆ వింటేజ్ లుక్ కానీ పీరియాడిక్ లవ్ స్టోరీ అనేసరికి యూనో ఈ జనాలు ఈ మధ్య చాలా ఇష్టపడుతున్నారు ఇలాంటివి కొత్తగా స్క్రీన్ మీద చూడడానికి. అవి ఎంత ఇష్టపడినా కానీ మామూలు ఛాలెంజింగ్ కాదు అది. బికాస్ యూనో యూ హ్యావ్ టు బి రియలీ మెటిక్యులస్ ఇన్ ఎవ్రీథింగ్. వెరీ టఫ్. సో సినిమాటోగ్రఫీ పరమహంస రైట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అండ్ హౌ వాజ్ ఇట్? నాకు మనోజ్ పరమహంస గారు నాకు ఏమై చేసేవే, ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండ్ ఆఫ్టర్ వాచింగ్ ఏమై చేసేవే. దాని తర్వాత హీ వాజ్ డూయింగ్ సమ్ వర్క్ ఫర్ యువి క్రియేషన్స్ మధ్యలో. సో ఐ హ్యాపెన్ టు మీట్ హిమ్ వన్స్ ఆర్ ట్వైస్. రెండోది ఐ లైక్ హిమ్. అండ్ ఈ సినిమాకి ఏంటంటే వీ నీడ్ లైక్ బిగినింగ్ లో అనుకునేది ఏంటంటే గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి, ఇట్స్ లాంగ్ స్ట్రెచ్ ఫిలిం అనేది. సో అంతే మనం ఉన్నంత ప్యాషన్ తోటే మనకి ఒక అకామిడేట్ చేసి ఆ డేట్స్ కానీ అవి కానీ చేసి సినిమాని ముందుకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే హీ వాజ్ ద ఫస్ట్ చాయిస్ విచ్ కేమ్ టు ఎవ్రీబడీస్ మైండ్. అండ్ ద వే హీ వర్క్డ్, ద వే హీ ప్రెప్డ్ అప్ ద ఫిలిం, ద వే లైక్ ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు అందరూ విజువల్స్ పొగుడుతున్నారంటే ఆబ్వియస్లీ లైక్ ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ to say that all the credit should go to him. Involves so much of graphics, CG work untunda? CG undandi, CG undi. Climax like last 30 minutes edaithe untado it's out of blank and like edi ledu manaki just complete ga full VFX chesam. So it took us 3 years of prepping for the climax and we prepped it for 3 years and we rehearsed it for like 70-80 days. And we shot it for 25 days. And దాని తర్వాత పోస్ట్ వర్క్స్ కే, క్లైమాక్స్ పోస్ట్ వర్క్స్ కే we accommodated like 9 months of time. లైక్ లక్ అనాలో అన్లక్ అనాలో తెలియదు, బట్ ఈ గ్యాప్స్ దొరకడం వల్ల ఏమైందనంటే we were fine tuning it to the best. So like we did the best in what we have around. So like అంటే మీరు ఎంత ముందు అన్నారు గిఫ్ట్, you know I would say that bonus also. Because you know you have worked with the best technicians. True. Pooja Hegde వైపు కృష్ణరాజ్ గారు సీనియర్ యాక్టర్, ఆయన కూడా దీంట్లో ఉండడం, ఆయన పాత్ర ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు what was your first instinct? ఫస్ట్ ఇన్స్టింక్ట్ అండ్ లైక్ ఐ నెవర్ హ్యాడ్ హిమ్ ఇన్ మైండ్ అండి, అంటే ఆయన పరమహంస గారు అనేది. బట్ లైక్ హీస్ ద పార్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. ఆయన కథ నరేట్ చేసేటప్పుడు ఆయన ఇన్పుట్స్ కానీ ఇది ఇలా ఎందుకు ఉంది, ఇలా ఉంటే బాగుంటుంది కదా అని ఐ ఫెల్ట్ లైక్ వెరీ థాట్ ప్రాసెస్ కానీ అది కానీ చాలా న్యూ ఏజ్ గా ఉండడం కానీ అది కానీ. దెన్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి లైక్ ఈ స్పెషల్ దానికి కృష్ణరాజు గారు ఉంటే బాగుంటుంది కదా అంటే ఇమీడియట్లీ లైక్ అంటే ఒక ఫిలాసఫీ ఒకరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దట్టు ఒక హీరోకి ఆ ఇమేజ్ లో ఉండేటోళ్ళకి చెప్తే వాళ్ళు వింటున్నారు అనడానికి అలాంటి ఒక సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ అండ్ ఒక విజ్డమ్ కనిపించే, ఫేస్ లో విజ్డమ్ కనిపించే ఒక క్యారెక్టర్ అయితే బాగుంటుంది అనిపించింది. అండ్ హీ వాజ్ ఆల్సో లైక్ ఈ ఏజ్ లో ఆయన దగ్గర ఒక 4 నెలలు గడ్డలు మీసాలు తీయకుండా క్యారెక్టర్ లుక్ కోసం ఎట్లా ట్రై చేద్దాం అని. అండ్ హీ రియల్లీ వర్క్ వెల్ అండి. అండ్ వైల్ ఐ వాజ్ డైరెక్టింగ్ హిమ్ అండ్ ప్రభాస్ గారు ఇన్ ద సేమ్ ఫ్రేమ్, లైక్ మిక్సింగ్ 2 generations టుగెదర్ అండ్ ఇట్ వాజ్ హ్యాపీ. లైక్ వాళ్ళ ఫ్యామిలీ, కృష్ణరాజ్ గారు ఫ్యామిలీ గానాలు ఎవ్రీ డే దే యూస్ టు బి ఆన్ ద సెట్ టు వాచ్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ లైక్ లిటరలీ కొంతమంది ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే దే హ్యాడ్ టీయర్స్ వాచింగ్ బోత్ ఆఫ్ దెమ్ స్క్రీన్ మీద. అండ్ హిజ్ ప్రభాస్ గారు బాండింగ్ టు కృష్ణరాజ్ గారు ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ ఎందుకంటే లైక్ దట్ వాజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద షూట్. ఏమైనా కొంచెం చిన్న గ్యాప్ ఉన్నా కూడా ఆ గ్యాప్ కూడా ఫిల్ చేసేస్తూ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ప్రభాస్ గారు. ఏంటంటే లైక్ హీ గివ్స్ అవుట్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు హ్యూమన్ ఎమోషన్స్ అండ్ రిలేషన్షిప్స్. అండ్ ఈ సినిమాలు కానీ ఇవి కానీ ఇవన్నీ ఏంటంటే లైక్ ఇట్స్ ప్రొఫెషన్ పార్ట్. నాకు బిగినింగ్ ఆయన చెప్పేవారు, బట్ దట్ డే వెన్ ఐ సా ఇట్ ఐ ఫెల్ట్ లైక్ మేబీ ఎవ్రీబడి షుడ్ బి లైక్ దట్, ఎమోషన్స్ దాట్ ఎవరు ఉండకూడదు అనేది. సో అంత పెద్ద స్టార్ నిజంగా ఇలాంటివి తెలియటం అనేది బ్యూటిఫుల్ థింగ్. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు చూసుకుంటే కానీ రీసెంట్ గా రిలీజ్ అయినవి కానీ ఇప్పుడు అవబోతున్నవి కానీ చార్ట్ బస్టర్స్, మ్యూజికల్ పరంగా పాటల పరంగా రైట్, అవి ఎలా వచ్చాయి? అఫ్ కోర్స్ తమ్మన్ అనగానే ఈ రోజున దట్ యు నో మనకి తెలిసిందే రైట్. సో అలాంటి నంబర్స్ ఉన్నాయా రాధేశ్యామ్లో, లేకపోతే అంత సూదింగ్ గానే వెళ్తుంటుందా లవ్ స్టోరీ కాబట్టి?
అంత సూదింగ్ గానే ఉంటుందండి. ఈ మిమ్మల్ని ఎక్సైట్ చేసేవి ఏమైనా ఉన్నాయంటే సినిమాలోనే ఎమోషన్స్ ఎక్సైట్ చేస్తారండి. ఆ హైస్ ఇచ్చేవి కానీ, ఆ మూమెంట్స్ కానీ. సో యూ కెన్ ఫీల్ ఆల్ దట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు చార్ట్ బస్టర్ నంబర్స్ అని అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఇంటెన్షనల్లీ ఇది పెడదామని అయితే ఏది పెట్టలేదు. అది ఆ ఫ్లోలో అది వచ్చిందని అంటే అది ఉండింది. అది లేదా అది అవసరం లేదనుకున్నట్టయితే ఎంత ఖర్చు పెట్టిన ఎపిసోడ్ అయినా సరే ఇట్ కేమ్ అవుట్. సో ఆ ఫ్లోలో మీకు కిక్ ఇచ్చింది డైరెక్టర్ గా. యాజ్ అ డైరెక్టర్ షూటింగ్ క్లైమాక్స్ ఇస్ మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ అండి. ఎందుకంటే కంప్లీట్లీ ఒక ఇమాజినేషన్ లో నుంచి తీసుకొచ్చి స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్ళడం, మనిషికి ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్ళడం, ఫైనల్ గా ఇప్పుడు దాన్ని స్క్రీన్ మీద చూడగలగడం అనేది దట్ వాజ్ అన్ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లవ్ సీన్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ అవ్వచ్చు, వాళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే నాకు ఉన్న ఆ లిమిటెడ్ ఎమోషనల్ మెచ్యూరిటీ తోటి నేను ఏమేమైతే ఎక్స్ప్లోర్ చేయగలిగాను అనేది ఎక్స్ప్లోర్ చేయగలిగాను అంతే. రైట్. ఇప్పుడు లవ్ అంటే ఈ రేంజ్ లో ఒక ఇంటెన్స్ లవ్ చెప్తున్నాం అంటే ఒక ఎపిక్ అనే ఒక మోడ్ వస్తుంది, రైట్? సో అది ప్రభాస్ గారిని చూడటంలో ప్రేక్షకులు ఎలాంటి థ్రిల్కి గురవుతారని మీరు అనుకుంటున్నారు యాజ్ అ డైరెక్టర్? బికాజ్ వీ హ్యావ్ సీన్ సో ఫెరోషియస్ సో ఫార్. అంటే నేను నాట్ జస్ట్ మన రెండు తెలుగు రాష్ట్రాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు, బికాస్ కంప్లీట్ పాన్ ఇండియా లుక్లో మాట్లాడితే కనుక ఫస్ట్ థింగ్ అంటే మనకి క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ ద అదర్ ఇంటర్వ్యూస్ ఆల్సో ఐ వాజ్ మెన్షనింగ్ కీరోస్ నేమ్. కీరో అని ఒక వెరీ ఫేమస్ యూరోపియన్ పామిస్ట్ అండి. సో ఆయన 17-18 ఇయర్స్ ఆయన యంగేజ్ లో ఇండియా వచ్చి కోల్కతాలోని కొంతమంది ఋషులతో కలిసి అక్కడి నుంచి నడుచుకొని హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి పామిస్ట్రీ నేర్చుకొని ఇవన్నీ చేసి యూరోప్ వెళ్ళిన తర్వాత హీ బికేమ్ సో ఫేమస్. కింగ్స్కి, క్వీన్స్కి, ప్రెసిడెంట్స్కి, ప్రైమ్ మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు, ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనకు తెలియదు, అట్లా ఉండేది. సో అలాంటి ఒక ఇమేజ్ తీసుకొని ఐ కెన్ సే దట్ ఐ బిల్ట్ అప్ 100% మోర్ టు దట్ ఇమేజ్. అండ్ దాన్ని క్యారీ చేయగలగాలి ఆ స్టేచర్కి కానీ దానికి కానీ ప్రభాస్ గారు ఫిట్టింగ్ రియల్లీ వెల్. సో ఇస్ ఇట్ సంథింగ్ కాల్డ్ సూపర్ న్యాచురల్ గా ఉంటుందా, లేకపోతే ద ఫస్ట్ బిఫోర్ దట్ ఐ నీడ్ టు ఆస్క్ యూ, డు యూ బిలీవ్ ఇన్ పామిస్ట్రీ? సో what I believe in is the story and the conclusion of the film andi. Okay. So not going to reveal it. See, we all fall in two categories andi. Like either we believe it or we don't believe it. Okay. If we don't believe it, we want to challenge it. If we believe it, we want something we want to hear something nice. Okay. So ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుందా సినిమాలో? ఇదే కాన్ఫ్లిక్ట్ ఉంటుందండి. ఓకే, ఇద్దరు కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ మధ్యన వచ్చే ఈ కాన్ఫ్లిక్ట్ ని ప్రపంచంలో ఎవరు సాల్వ్ చేయలేని ఒక ప్రాబ్లమ్ ని వాళ్ళిద్దరే సాల్వ్ చేసుకోవాలి. yes, two souls. Okay, story lies between two souls. కొత్తగా ఉంది కాన్సెప్ట్. hopefully. సో ఈ స్టోరీ నిజంగా అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి, నేను అనుకుంటున్న దాన్ని బట్టి రెగ్యులర్ ఫార్ములా ఒకటి ఉంటుంది సార్. అంటే మీకు తెలియంది కాదు, మీకు చెప్పేంత చూడడం కాదు. దట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని, లేకపోతే హీరో ఇంట్రొడక్షన్ అని, లేకపోతే బిల్డప్ షాట్స్ అని, వాటికి ఎంతవరకు స్కోప్ ఉందో దీంట్లో తెలియదు. అంటే నేను ఐఎమ్ అ కమర్షియల్ ఆడియన్ అండి. ఐ వాంట్ టు లుక్ థింగ్స్ లార్జర్ దెన్ లైఫ్. ఇప్పుడు నాకు కూడా లార్జర్ దెన్ లైఫ్ ఇదే అదే అంటున్నాను నేను. ఐ వాంట్ లైఫ్ టు బి లైక్ దట్. నాకు ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ నేను చూసి అప్రిషియేట్ చేయడానికో లేకపోతే చూసి చప్పట్లు కొట్టడానికి ఇష్టపడతాను తప్పితే ఐ డోంట్ వాంట్ దట్. ఎందుకంటే మనకి పర్సనల్ లైఫ్ లో అలానే జరుగుతూ ఉంటాయి. సో వీ నీడ్ సంథింగ్ లార్జర్ దెన్ లైఫ్. సో నాకు ఐ కాంట్ సీ థింగ్స్ ఇన్ దట్ స్మాల్ ఆర్టిస్టిక్ వే. And yourself in nutshell. Yeah, and when you have a star like a global star like Prabhas, if you play under, I don't think it's justified. Like, see, wherever it is needed, I had that blast. Okay. And but ఏంటంటే ఫార్మాట్ లోని రెగ్యులర్ ఫార్ములా లోని మాత్రం పడవవి. I tried that. Let's hope it works out. Okay, yeah, definitely visual feast గా అయితే ఉంటుందని మేము అందరం ఆశిస్తున్నాం. Yes. So what are other things like that enticing part? See, first thing అంటే క్యారెక్టరైజేషన్ అండి. లైక్ హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, విక్రమాదిత్య అనేది ఏదైతే ఉందో, like how do you feel when you are sitting in front of a person who can just look at your palm and put in date నుంచి చావు డేట్ వరకు ఎవ్రీథింగ్ ఆడికి సినిమా చూసినట్టు కనిపించేస్తుంది అనుకున్నట్టయితే, what do you feel about it? So in the theater the audience would feel the same thing. So అలాంటి క్యారెక్టర్ తను రాంగ్ అనేది తను ఊహ తెలిసినప్పటి నుంచి వినని ఒక క్యారెక్టర్ ఒక సిచ్యువేషన్లో పడితే తను రాంగ్ చేసుకోవాలా, ఇంకొకరిని రాంగ్గా ప్రూవ్ చేయాలని ఒక సిచ్యువేషన్ వస్తే, డెస్టినీ తోటి ఫైట్ చేయాలన్న అవసరం వస్తే, వాట్ ఈస్ డెస్టినీ అంటే మనం పంచభూతాలు అనొచ్చు, లేకపోతే వేరేదనొచ్చు. లైక్ హౌ దే రియాక్ట్ టు
to a character who's trying to do something. So this would be the first thing. Rendodi, and the visual aspect of the film, everything we saw very, very big. So Europe lo meer indaka adigina question, like it was the most toughest job. Exterior lo nok shot పెట్టాలి, షూట్ చేయాలని అంటే దానికి ముందు 2 రోజులు ముందు నుంచి వర్క్ జరగాలి. ఎందుకంటే అక్కడ కార్లు పెట్టకూడదని వాళ్ళందరికీ బరమాలుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి. ఎన్ని చేసినా సరే ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. అక్కడే విఎఫ్ఎక్స్ టీమ్ వాజ్ ఆల్వేస్ ప్రెసెంట్. ఓకే, దీని వరకు మనం చేయొచ్చు, ఇది చేయలేమండి, ఇది మాత్రం మీరు ఏదో ఒకటి చేయాలంటే మళ్ళీ ఆపి మళ్ళీ షూట్ చేసి, అంటే ట్రాఫిక్ జామ్ లాంటి ఎపిసోడ్స్ చేసాము. ఇట్లాంటి దానికి ట్రాఫిక్ జామ్ కి అంటే ఆల్ ఓవర్ యూరోప్ లో ఉన్న కార్లన్నీ వింటేజ్ కార్లు తెప్పించుకున్నాం అక్కడికి. అక్కడ బస్సులు కానీ అవి కానీ అవన్నీ చేయడం, ఇట్ వాస్ వెరీ టఫ్ డూయింగ్ ఇట్, అండ్ ఇట్ వాస్ అ లర్నింగ్ అండ్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్ సెల్ఫ్ ప్రొడ్యూసింగ్ గా ఉండడం చాలా రిలీవింగ్ పాయింట్ అనుకుంటున్నాను. డెఫినెట్ గా వెరీ వెరీ ప్యాషనేట్ పీపుల్ ఇన్ ప్రెజెంటింగ్ స్టోరీస్. బికాజ్ వి కుడ్ సీ దట్ ఆ రైల్వే స్టేషన్ సెట్ లో ఎక్కడ కూడా అది మీరు ఎక్కడ తీసారో నాకు తెలియదు కానీ, మా ఆర్ట్ డైరెక్టర్, మా ప్రొడక్షన్ డిజైనర్ రవీంద్ర గారు, ఈ డజంట్ వాంట్ మీ టు రివీల్ ఎనీథింగ్. అన్ని స్క్రీన్ లో చూసిన తర్వాత వాళ్ళు ఎక్కడ తీసారని అలా ఆలోచించుకోవాలి, దాని తర్వాత సినిమా తర్వాత చెప్దాం అన్నాడు. అందుకే నేనేం మాట్లాడలేదు. సో పోస్ట్ రిలీజ్ కూడా మీతో మాట్లాడాలి అయితే ఖచ్చితంగా. డెఫినెట్లీ అండి, పోస్ట్ రిలీజ్ మాట్లాడుకుంటే ఐ హ్యావ్ so many things and so many stories about this film to share with people, and it's a more inspirational and much needed story for everybody. And like if I take my life, where I came from, what happened, what I'm doing right now, ఇవన్నీ ఏంటంటే అప్స్ డౌన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దీని అన్నింటినీ ఒక చిన్నగా ఇన్స్పిరేషనల్ పాయింట్లుగా తీసుకొని మనం ఎక్కడ పెట్టగలుగుతాం, మనం చూసినవి కానీ మనం చదువుకున్నవి కానీ ఇవన్నీ ఉంటాయి. లైక్ దిస్ ఇస్ అ మచ్ నీడెడ్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీబడి, అండ్ పర్టికులర్లీ ఇలాంటి కోవిడ్ టైమ్స్ లో పీపుల్ హూ లాస్ట్ their loved ones, people who lost careers, people who lost certain things, and towards the end, like how great is a human will ane danni I am trying to explore. Hopefully, how can Radha Krishna think in these lines? The appearance looks like is pretty much trendy and outgoing. And the Jill cinema చూసినట్టయితే కనుక we can just gauge few things. But ఇప్పుడు మీరు మాట్లాడుతుంది కానీ మీరు తీసిన ఈ సినిమా స్టోరీ కానీ it is I don't know whether I can say philosophical, but is he philosophical? In between philosophical and spiritual. So I happen to read. What is the driving force? My driving force in life? Yes. Dreaming. And okay. Every day I love to dream new things. Okay. And stories are like I want to hear more new stories, avachchu, experiences avachchu, itlantivi avachchu. And like character defining thing ante like when I met LAT, I was 18 I think when I met him. Okay. So I called ఆయన అయితే సినిమా చూసిన తర్వాత ఫోన్ చేశాను ఆయనకి, and I decided to become a filmmaker when I was in 8th or 9th standard. Okay. పూరి జగన్నాథ్ గారితో మాట్లాడినట్టుంది. he also ఇంట్లో తెలియకుండా ఒక రూమ్ తీసేసుకొని దాని ఆఫీస్ గా when he was in 8th standard. Wow. He told me that. Okay. అంటే ఆఫీస్ మీద అంత పిచ్చహరి నాకు, ఒక ఆఫీసు నేను అక్కడ కూర్చోవడం అనేది, స్టోరీ రాసుకోవడం. సో అప్పుడు కాల్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ బ్యాడ్ అట్ రీడింగ్ అండి. స్కూల్లో కూడా నాకు చదివేవాడిని కాదు, ఎందుకంటే అది ఎగ్జామ్స్ టైంలో ఐ డోంట్ నో ఎలా పాస్ అయినప్పుడు కూడా తెలియదు. కానీ ఇక్కడ పాస్ అయిపోయారు. లాంటి పెద్ద స్టార్ ని ఈ రోజు ఇంత ముందు ఇలా చూపిస్తున్నారు, ఇంతకు ముందు ఎవరు చూడని విధంగా, అంటే డెఫినెట్లీ ఛాలెంజింగ్ థింగ్. So the way I see him, I presented him, and ante like height gaani aa character gaani like such a beautiful human being. And I hope many people are like that outside as well. So to make the world better place. Yes, true. To see the world better place rather. So Pooja Hegde gurinchi cheppalante. Pooja Hegde like because me ఇంతకాలం అంటే ఒక passionate లవ్ క్యారెక్టర్ లో తను ఎప్పుడు చేయలే. అమ్మాయి షీ వుడ్ బి అ సర్ప్రైజ్ టు వాచ్ ఆన్ స్క్రీన్ అండి, ఎందుకంటే షీ లైక్ అంత బిజీ షెడ్యూల్స్ లో కూడా షీ లైక్ అలాటెడ్ డేస్, మెనీ డేస్ ఫర్ 2 months ఆల్మోస్ట్ ఫర్ వర్క్ షాప్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి ఎమోషన్ తను చూసి ఈ సినిమా క్యారెక్టర్ అర్థం కావడానికి ఐ రెడ్ మెనీ బుక్స్ యాక్చువల్లీ ఫర్ టు అండర్స్టాండ్ ద కాన్ఫ్లిక్ట్స్ అండ్ టు ఎమోషనల్లీ present the film and everything. So అమ్మాయికి సంబంధించిన బుక్స్ అమ్మాయికి ఇస్తే షీ రెడ్ ఇట్, షీ రీడ్స్ వెల్, లైక్ బాగా చదువుతుంది. అమ్మాయి అది చదువుకొని కానీ వర్క్ షాప్స్ చేసి వి షార్ట్ మెనీ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అది స్క్రీన్ మీద చూసేటప్పటికి లైక్ దేర్ లైక్ వీ హ్యాడ్ బ్లాస్ట్ యాజ్ టెక్నీషియన్స్. It's not just the beauty what you saw in her, because this is the very depth character. Yes. ఇప్పుడు వరకు అంటే త్రివిక్రమ్ హీరోయిన్ గా చూస్తే కనుక ఆవిడ్ని ఒక బబ్లీ క్యారెక్టర్ లేకపోతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆ టచ్ మాత్రమే ఉంటుంది, కానీ
డెప్త్ క్యారెక్టర్స్ చేయలేదు. అవునండి, ఇది చాలా 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 వెరీ డీప్ క్యారెక్టర్ టు ఈవెన్ అండర్స్టాండ్ అండి. సో షీ కొలాబరేటెడ్ లాట్ ఇంటూ హర్ క్యారెక్టర్, ఆ పర్ఫార్మెన్స్ దగ్గర అవ్వచ్చు, అది అవ్వచ్చు. అండ్ ఇనిషియల్గా లైక్ ఐ వాజ్ టోల్డ్ దట్ అమ్మాయి కొంచెం ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అది ఇది అనేది, బట్ ఇట్ వాస్ కంప్లీట్లీ రాంగ్. లైక్ షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండి, అండ్ వెరీ అండర్స్టాండబుల్. అండ్ రెండోది ఏంటంటే when you discuss emotions with the other person, that's where you become close or try to understand them. And very few people are able to express or understand emotions, and she's somebody who understands that clearly. And yeah, she మేబీ అమ్మాయికి వచ్చే రోల్స్ అన్ని కూడా లైక్ ది ఆడియన్స్ వాంట్ టు సీ హర్ లైక్ దట్, అండ్ షీఈస్ ప్లేయింగ్ ఇట్. ప్రభాస్ గారి విషయానికి వస్తే మనం చూస్తున్నాం, అంటే బాహుబలి టైంలోనే దట్ దే హ్యాడ్ టు గో చాలా అండర్ టూ మెనీ ఫిజికల్లీగా ఎంతో చేంజెస్ చూపించాల్సి వచ్చింది, హెవీ అవ్వటం తగ్గటం. మనం చూస్తే కనుక ఇప్పుడు మేము విన్నాం దట్ వన్ ఆఫ్ ది క్లోజ్ సర్కిల్ దట్ దే ఆర్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ హిస్ మూవీ విత్ దీపికా పదుకోన్. అవసరం వస్తే అసలు తింట మానేస్తారంట ఆయన. ఫుడ్ ఎంత ప్రియులో he just kept the food for like hours, days together. He just be on fruits and juices. కావాలా ఇది సరిపోయిందా అని అంటారండి. ఇది రాధే శ్యామ్ చేశారండి ఆయన. దట్ వాస్ he loves food so much, and he was just on juice diet continuously for almost like 4-5 months అనుకుంటాను. అండ్ ఆ లీన్ లుక్ కానీ అది కానీ it couldn't have been possible if he is anything other than what he did. జస్ట్ జ్యూసెస్ మీద మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ నైట్ జ్యూసెస్ మీద వర్కౌట్ చేసుకుంటారు. మరి అంటే అంటారు కదా, అంటే ప్రాపర్ ఫుడ్ డైట్ లేకపోతే యాక్టర్స్ కి ఫేస్ మీద తెలియాల్సిన అవసరం ఉంటుంది. He took all those needed precautions and like he wanted to look as presentable as he can, the best form of his lover boy look in Radhe Shyam. And he did that. Right. ఎంత బాహుబలి ఎంత సాహో ఉన్నా కానీ యాజ్ ఆడియన్ ఆర్ ఫ్యాన్స్ మిర్చి లుక్ ని మిస్ అవుతూ ఉంటాం. అవును నేను కూడా. సో అలాంటి దీంట్లో ఏమైనా ఉంటుందా మాకు దట్ ప్రేక్షకులకి ఆయన ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్పాలి దట్ లుక్స్ పరంగా? How is he going to be present? Classiest way ever presented andi. So yeah, he's presented the classiest way. And body language avachchu, like Vikramaditya ani ఆయన ప్లే చేసిన విధానం అవ్వచ్చు, ఆ చిన్న సటిలిటీస్, and really good charmer. And the lover boy of relationship things ఆయన ప్లే చేసేటప్పుడు కానీ అది చిన్న న్యూయాన్సెస్ ఆయన యాడ్ చేసినవి కానీ it was like fans కి అది అర్థమైపోతుంది, like they'll have fun. Right. So when you had the script that you might not think about like the global range lo ante idi pan India range lo veltunda anedi I don't know whether you thought about it, but subject juste ganaka it is universal, right? So it is beginning nunchi the story itself is a global idea and global star came on board. So see, as a filmmaker what we look at is like మనం ఒక కథ చెప్తే అది ఎంత మందికి రీచ్ అవుతుందా అనేది కదా. And it's not a major film, it's not a formulated film or anything, it's a new story with the biggest star. సో ఆబ్వియస్లీ లైక్ అక్కడ కానీ మనం బ్రౌనీ పాయింట్స్ కానీ మనం తీసుకోగలిగితే లైక్ ఇట్ బి రియలీ నైస్. వండర్ఫుల్ రాధాకృష్ణ గారు. సో మీరు అన్నట్టుగా రిలీజ్ కోసం మేము వెయిట్ చేస్తాం, ఆ తర్వాత మాట్లాడదాం. సో we can talk much more about this movie. Wish you all the best at this moment. That's all I can wish you now. Thank you so much. ఇప్పుడున్న సినిమా పండుగ రోజుల్లో అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఒకటి తర్వాత ఒకటి. సో పెద్ద హిట్ కొట్టాలని మేము ఆశిస్తున్నాం. ప్రభాస్ కి మరొక పెద్ద హిట్ from Radha Krishna, so that you can come up with a new unique stories. Thank you sir, thank you so much, so sweet of you. And thank you so much. Thank you so much. So that's about Radha Krishna. Radhe Shyam సినిమాతో ముందుకు వస్తున్నారు. చాలా కొత్తగా ప్రభాస్ ని ప్రెజెంట్ చేస్తాం అంటున్న ఆయన మాటలోని కాన్ఫిడెన్స్ ని మేమైతే చూసాం, మీరు సినిమా చూసి చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హోప్ యూ ఆల్ ఎంజాయ్. చూస్తూనే ఉండండి సాక్షి.